హలో లిజనర్స్, వెల్కమ్ టు విష్కప్చు తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయ్ అప్పల్ల. సీజన్ 4 ఎపిసోడ్ 2కి స్వాగతం. ఎపిసోడ్ 1 దొంగాట విని బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. ఎపిసోడ్ 2 టైటిల్ సిసింద్రి. ఈ స్టోరీ అంతా కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. లాస్ట్లో చిన్న పజిల్ ఇస్తాను. ఈ కథ అంతా నిజంగానే జరిగింది. ఒక తాత మనవడి మధ్య సాగే స్టోరీ ఇది. ఇక ఈ స్టోరీలోకి వెళ్ళి అసలు ఏమైందో తెలుసుకుందామా? ఈ కథ ఎర్లీ 1990స్లో చోటు చేసుకుంది. వైజాగ్ సరిగ్గా 50 కిలోమీటర్స్ దూరంలో ఒక పల్లెటూరులో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో అందరికన్నా చిన్నవాడు ఒకడున్నాడు. ఆ పిల్లాడి వయసు అరౌండ్ 7 to 8 years ఉంటుంది. హైట్ ఏమో 3 to 3.5 feet ఉంటాడు. సెకండ్ క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఆ పిల్లాడికి మొహమాటం లేదు. అమ్మా నాన్న దగ్గరే ఉండాలని బెంగ లేదు. అందుకే ఆ పిల్లాడిని వైజాగ్లో తన ఫ్రెండ్ ఇంట్లో పెట్టి అక్కడ స్కూల్కి పంపిద్దామని ఆ పిల్లాడి తాతగారు ప్లాన్ చేశారు. పిల్లలకి కొత్త బ్యాగ్, కొత్త బుక్స్, కొత్త స్కూల్, కొత్త ఊరు ఏదైనా కూడా సరదాగానే ఉంటుంది. అలా ఆ పిల్లాడిని వైజాగ్లో ఓ స్కూల్లో జాయిన్ చేశారు. పిల్లాడి తాతగారు రైల్వే సీజన్ టికెట్ తీసుకుని తరచూ వైజాగ్ వచ్చి వెళ్తూ ఉండేవారు. ఆ పిల్లాడి పేరెంట్స్ కూడా వైజాగ్ వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉండేవారు. పిల్లాడికి ఆ తాతగారు దారులు ఎలా గుర్తుపెట్టుకోవాలి, స్ట్రీట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాల్సినవి అన్నీ చెప్తూ ఉండేవారు. ఇంటికి దారి తెలుసుకుంటే ఎక్కడ ఉన్నా వచ్చని. తాతగారు కూడా రైల్వే స్టేషన్కి నడిచే వెళ్ళేవారు. ఆల్మోస్ట్ 30 minutes వాక్ వన్ వే. సో అలా ఆ పిల్లాడికి ఇంటి నుండి స్కూల్కి, ఇంటి నుండి ట్యూషన్కి, ఇంటి నుండి చుట్టుపక్కల ఉండే వాటికి దారులు బాగానే తెలుసుకున్నాడు. ఒక్కడు వెళ్ళి వచ్చేవాడు. అలా ఆ పిల్లాడు ఆల్మోస్ట్ 8 months అమ్మ నాన్నకి, అక్క అన్నయ్యకి, వాళ్ళ ఊరికి దూరంగా వైజాగ్లో తాతగారి ఫ్రెండ్ ఇంట్లో చదువుకుంటున్నాడు. ఎప్పట్లాగే ఒకరోజు సాయంత్రం 4 PM ట్యూషన్కి వెళ్ళాడు. ఆ రోజు ఫుల్గా వాన పడుతోంది. స్కూల్లో టీచర్స్ అంతా కూడా అసైన్మెంట్స్ అన్నీ డైరీలో లాస్ట్ పేజీలో రాస్తూ ఉండేవారు. ట్యూషన్ టీచర్ డైలీ ఆ డైరీ చూసి ట్యూషన్ చెప్తూ ఉండేవారు. ఆ రోజు ఆ పిల్లాడు అనుకోకుండా డైరీ ఇంట్లో మర్చిపోయాడు. వాన తగ్గాక టీచర్ ఇంటికి వెళ్ళి డైరీ తీసుకుని రమ్మన్నారు. ట్యూషన్ నుండి ఇంటికి 5 minutes వాక్. టైం కూడా అరౌండ్ 4:30 PM వస్తుంది. ఆ పిల్లాడు కూడా సరే అని ఇంటికి వచ్చి డైరీ మర్చిపోయా అని చెప్పి డైరీ తీసుకుని మళ్ళీ వాన్లో ట్యూషన్కి బయలుదేరాడు. 12 to 15 minutes లోపల రావాల్సిన కుర్రాడు ట్యూషన్కి ఇంకా రాలేదు. అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు. టెలిఫోన్ కూడా అందరింట్లో ఉండేది కాదు. పీపీ నెంబర్ అనేవారు, అంటే పక్కింటి ఫోన్ నెంబర్ అనమాట. సో అలా ఆ ట్యూషన్ టీచర్ ఇంటికి కబురు పంపించారు. పిల్లాడు డైరీ తీసుకుని వస్తా అని చెప్పి ఇంటికి వచ్చాడు. మళ్ళీ ట్యూషన్కి రాలేదు, వాడు బాగానే ఉన్నాడా అని టీచర్ అడిగారు. అదేంటి, వాడు అప్పుడే డైరీ తీసుకుని వెళ్ళాడు కదా అని ఇంట్లో వాళ్ళు చెప్పారు. అప్పుడు అర్థమైంది అందరికీ, పిల్లాడు మిస్సింగ్ అని. ఆ పిల్లాడు ట్యూషన్కి వెళ్ళలేదు. ఇంటి నుండి రైట్కి తిరిగితే ట్యూషన్, స్ట్రైట్గా వెళ్తే మెయిన్ రోడ్. నెమ్మదిగా తాతగారు చెప్పిన గుర్తులు పట్టుకుని నడుచుకుంటూ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి అక్కడ నుండి టర్న్స్ కొట్టుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ తాతగారు ఫాలో అయ్యే టైమింగ్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యాడు. ఆ టైంకి ప్యాసింజర్ ట్రైన్ ఉంటుందని తెలుసుకున్నాడు కూడా. అక్కడ కొంతమంది పెద్దవాళ్ళని ప్లాట్ఫామ్ మీదన పలానా ట్రైన్ ఎక్కడ ఉంది అని అడిగాడు. వాళ్ళు ప్లాట్ఫామ్ నెంబర్ చెప్పగానే ఆ ట్రైన్ మీద బోర్డ్స్ చదివి ట్రైన్ ఎక్కి విండో సీట్ దగ్గర కూర్చున్నాడు. జేబులో రూపాయి లేదు, చేతిలో టికెట్ లేదు, కానీ ఒక్కడూ ప్రయాణం చేయడానికి మాత్రం ధైర్యం ఉంది. ఇంకా బాగా పొద్దుపోయింది, చీకటి పడింది. ప్యాసింజర్ ట్రైన్ కావున అన్ని చిన్న చిన్న స్టేషన్స్లో ఆగుతూ వెళ్తుంది. యూజువల్గా అలాంటి ట్రైన్స్లో డైలీ అప్ అండ్ డౌన్ చేసే ఎంప్లాయీస్, విలేజ్ నుండి సిటీకి వెజిటేబుల్స్ అమ్మడానికి వచ్చే ఫార్మర్స్ ఆ ట్రైన్లో ఉంటారు. ఇంతలో టీటీ వచ్చాడు. అక్కడే ఆ ఫార్మర్స్ తెచ్చుకున్న గంప పక్కనే కూర్చోవడం వల్ల టీటీకి కనిపించలేదు. కానీ ఆ అప్ అండ్ డౌన్ చేసే ఎంప్లాయీస్లో ఒక అతను, హే బాబు, నువ్వు ఎవరితో ఉన్నావు అని అడిగారు. జనరల్గా మనం ఎవరికైనా డౌట్ ఉంటే ఎవరి మీదైనా అలాగే అడుగుతాం. అప్పుడు ఆ పిల్లాడు ఒక్కడే ఉన్నానని చెప్పాడు. తప్పిపోయావా అని అడిగారు. లేదు, మా ఊరికి వెళ్తున్నా అని చెప్పాడు. ఏదో తేడాగా ఉందని ఇంకొంతమంది ఎంప్లాయీస్ ఆ పిల్లాడి దగ్గరికి వచ్చి అసలు ఎవరు నువ్వు, పేరేంటి, ఊరేంటి అని ఆరా తీశారు. అప్పుడు తెలిసింది, పిల్లాడు వైజాగ్ ఇంట్లో చెప్పకుండా వాళ్ళ ఊరికి ట్రైన్ ఎక్కేశాడని. అదే ఊరి మనిషి కూడా ఆ ఎంప్లాయీస్లో ఉండేసరికి, ఎవరి పిల్లాడివి, మీ నాన్న పేరేంటి అని డీటెయిల్స్ అడిగారు. పిల్లాడేమో వాళ్ళ డాడీ బిజినెస్ గురించి డీటెయిల్స్ ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు పిల్లాడి డాడీ అండ్ తాతగారి నేమ్ చెప్పగానే అవును వాళ్ళ ఇంటికే అని చెప్పాడు. ఈ లోపల వైజాగ్లో వాన, ఆ వానలో తాతగారి ఫ్రెండ్, ఆయన పిల్లలు, పిల్లాడి పెద్దమ్మ వాళ్ళు కూడా వైజాగ్లోనే ఉంటారు. వాళ్ళకి కబురు చెప్పి వాళ్ళని పిలిచి వానలో వైజాగ్ అంతా గాలిస్తున్నారు. బీచ్ రోడ్, జగదాంబ, డైమండ్ పార్క్, ఆ లోకల్ స్ట్రీట్స్. పిల్లాడి ఊరికి ఫోన్ చేసి అక్కడ ఈ విషయం చెప్పారు. వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు. ఇక్కడ కంగారు కానీ భయం కానీ లేనిది ఆ పిల్లాడికి మాత్రమే. వెళ్దాం అనుకున్నాడు, వెళ్ళిపోయాడు.
కానీ ఎంత ప్రమాదం అవుతుందో గ్రహించలేదు. ఇంతలో ఊరొచ్చింది. ఇంటికి దారి ఆ ఎంప్లాయీకి తెలియదు, పిల్లాడికి తెలియదు. స్ట్రీట్ నేమ్ మాత్రమే తెలుసని చెప్పాడు. సో ఆ స్ట్రీట్లోకి వెళ్తే తన ఇంటిని గుర్తుపడతానని ఆ ఎంప్లాయీతో చెప్తే రిక్షా తీసుకుని బయలుదేరారు. ఇంటికి చేరగానే వెంటనే వైజాగ్ ఫోన్ చేసి తాతగారు అతని ఫ్రెండ్కి అసలు విషయం చెప్పారు. పాపం వైజాగ్లో ఫ్యామిలీ అంతా అప్పటిదాకా వెతికి అమ్మయ్య ఫోన్లే పిల్లాడు సేఫ్గానే ఉన్నాడని వెతికిన బాధని మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ డే వాళ్ళ తాతగారు పిల్లాడిని మళ్ళీ వైజాగ్ తీసుకుని వచ్చారు. ఎందుకురా వెళ్ళిపోయావని వైజాగ్లో ఉండేవాళ్ళు అడిగితే ఆన్సర్ ఏమీ లేదు. ఇక్కడ నచ్చడం లేదా అంటే అలా ఏం లేదని బదులిచ్చాడు. ఎవరూ కూడా కోపడలేదు. పిల్లాడు కూడా ఎప్పటిలాగే మళ్ళీ ఉన్నాడు. ఆ మర్నాడు స్కూల్కి కూడా వెళ్ళాడు. అసలు వాడు ఎందుకు వెళ్ళాడో వాడికి కూడా తెలియదు. వెళ్ళాలనిపించింది, ట్రై చేశాడు, కానీ చాలా రిస్క్ ఉంది అందులో అని ఆ వయసులో తెలుసుకోలేకపోయాడు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడ్డారు. అప్పట్లో పెద్దగా క్రైమ్ లేదులే, ఇప్పుడైతే కథ వేరేగా ఉంటుందని అనుకోవడానికి లేదు. క్రైమ్ ఎప్పుడూ ఉండనే ఉంది. ఇప్పుడు అందరికీ న్యూస్ అందుబాటులో ఉంది, అంతే తేడా. ఈ కథ నిజంగానే జరిగింది. నేను ఇంత క్లియర్గా చెప్పానంటే ఆ పిల్లాడికి నాకు ఉన్న రిలేషన్ ఏంటో ఎవరై ఉంటాడో మీరే గెస్ట్ చేసి నాకు ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ డిఎం చేయండి. కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళ నేమ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో రివీల్ చేస్తాను. నెక్స్ట్ వీక్ న్యూ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా గప్చుప్.